కవిత మాత్రం రాజకీయాల్లో లేని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, రాజకీయంగా ఎందుకు ఈ పర్సనల్ అటాక్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇది భగీరథ్ పై పర్సనల్ అటాక్ లేదా బీజేపీ అంటున్నట్టుగా ఆయనకు ఏం తెలియదు అనే రకంగానే కవిత మాట్లాడుతున్నారా? అంటే భగీరథ్ నిన్న అబ్స్కాండింగ్ లో ఉన్నారు, పారిపోయారు, పోలీసులకు ముందుకు రావట్లేదు అనేటువంటిది పెద్ద ఎత్తున పోస్టర్లు, ప్లక్కార్డ్స్ మెట్రోలో, తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోస్టర్లు ప్రింట్ చేసి ఫోటోలతో సహా గోడలకు అతికించినటువంటి పరిస్థితి. ఒక్క చోట కాదు, దాదాపు హైదరాబాద్ అంతా కూడా కేంద్ర సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉన్నాడు అనేటువంటిది పెద్ద ఎత్తున పోస్టర్లు ప్రింట్ చేశారు. ఈ పోస్టర్లు ప్రింట్ చేయడం వెనకాల బీఆర్ఎస్ ఉంది అనేటువంటిది కవిత చాలా స్పష్టమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే కావాలని టార్గెటెడ్ గా పొలిటికల్ లో లేనటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి పొలిటికల్ గా ఉన్నాడు, సో బండి భగీరథ్ ని టార్గెట్ చేశారు, దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది అనేటువంటిది కవిత ఆరోపణలు చేసింది చాలా స్పష్టంగా. దాంతో పాటు ఆయనను పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయడం వల్ల, ఆ ఫోటోలు వీడియోలు బయట పెట్టడం వల్ల ఆ అమ్మాయిలు ఎవరెవరుతున్నారో బండి భగీరథ్ కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కి సంబంధించిన ఫోటోలన్నీ కూడా అవి లీక్ కావడం వల్ల అమ్మాయిలు నష్టపోయే అవకాశం ఉంది. రేపన్నాడు ఏదైనా సమాజంలో ఏదైనా జరిగితే అమ్మాయిని క్షమించే పరిస్థితి ఉంటుంది, కానీ అమ్మాయిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఈ సమాజంలో. నేను ఖచ్చితంగా అమ్మాయి సైడే ఉంటాను, కానీ జరుగుతున్న పరిణామాలతో ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్న నేపథ్యంలో అమ్మాయికి నష్టపోతుంది, విచారణ జరుగుతుంది, పూర్తి స్థాయిలో చట్టపరంగా ఏం జరగాలో జరగనివ్వండి, జరిగిన తర్వాత ఖచ్చితంగా అమ్మాయి సైడే ఉంటాము, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ముందే తొందరపడి సోషల్ మీడియాలో అన్ని పోస్టులు పెట్టడం వల్ల జరుగుతున్న నష్టం అమ్మాయిలకు జరుగుతుంది, దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది, కావాలనే టార్గెటెడ్ గా చేస్తా ఉంది అనేటువంటి ఆమె బీఆర్ఎస్ ను కారణం చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో మొత్తానికి ఈ అమ్మాయి సైడ్ ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా ఈ జరుగుతున్నటువంటి పర్సనల్ అటాక్ తో ఒక పార్టీని వాళ్ళ క్యారెక్టర్ కి దీని పార్టీకి అంటగట్టడం వల్ల జరుగుతున్నటువంటి ఈ పోటీలో అమ్మాయి నష్టపోతుంది అనేటువంటి రేంజ్ లో ఆమె అయితే మాట్లాడారు. దాంతో పాటు ఆమె ఇంకా కొన్ని విషయాలు మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మరొక కీలక అంశం కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రధాని మోదీతో షేర్ చేసుకోవడం స్టేజ్ బండి సంజయ్, అది కూడా తప్పుడు మెసేజ్ పోయింది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ముగ్గురు కలిసి ఒకటేసారి స్టేజ్ షేర్ చేసుకోవడం అనేటువంటిది కూడా మరి రాంగ్ మెసేజ్ పోయింది, పోయేది లేకుండే, బండి సంజయ్ని అనుమతించేది లేకుండే అనేటువంటిది ఆమె స్టేట్మెంట్ చేశారు. సో ఆమె మాట్లాడిన మాటల్లో రెండు వెర్షన్స్ కనిపించాయి. అంటే బీఆర్ఎస్ పనిగట్టుకొని ప్రచారం చేస్తుంది, పోస్టర్లు, ప్లక్కార్డ్స్, ప్రచారము సోషల్ మీడియాలో వేదికగా అనేటువంటిది ఒకటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు కవిత. మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తారు ఆమె, కానీ జరుగుతున్న పరిణామాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బండి సంజయ్కి ఒక రకంగా ఇది కాస్త మద్దతు ఇచ్చినట్టుగా కనిపించింది, ఆ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న తప్పును ఎత్తి చూపినట్టుగా కనిపించింది. సో కవిత స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కారణంగానే అంతా జరుగుతోంది అంటున్నారు కవిత. అంటే బీఆర్ఎస్ పార్టీ కారణంగానే బండి సంజయ్ అనవసరంగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడనో, లేకుంటే బండి భగీరథ్ పైన ఈ రకమైన ఆరోపణ వచ్చిందనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారా కవిత? అంటే ఈ ఇష్యూ బయటికి రావడానికే వీళ్ళు కారణం అనే రకంగా అనుకుంటున్నారా? అంటే దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది, పూర్తి స్థాయిలో వెనకాల నుంచి నడిపిస్తా ఉంది. ఈ డ్రైవ్ అంతా బండి భగీరథ్ కి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కావడానికి, ప్రజలు చర్చించుకోవడానికి రీజన్ బీఆర్ఎస్ పార్టీ దాని అంత పెద్ద ఎత్తున తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యాక్చువల్ గా వాళ్ళు పోలీసులు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, వీళ్ళు కంప్లైంట్ చేస్తారు, విచారణ జరుగుతుంది, అది జరగనప్పుడు జరగాల్సిన ప్రచారం అంతా చేయొచ్చు. ఇవన్నీ వదిలిపెట్టి పోస్టర్లు ప్రింటింగ్ వరకు, రాష్ట్ర నగరంలో ప్రతి ఏరియాలో పోస్టర్లు అంటించడం వరకు వరుసగా కొన్ని వేల పోస్టర్లు ప్రింట్ చేయడం అనేటువంటిది గతంలో కేంద్రం నుంచి ఎవరైనా ప్రధానమంత్రి వస్తే ఇచ్చిన హామీల అమలు ఏమైందని పోస్టర్లు ప్రింట్ చేయించింది బీఆర్ఎస్ పార్టీ. రాహుల్ గాంధీ వస్తే మీరు ఇచ్చిన అమలు హామీ ఏమైంది అనేటువంటిది ప్రింట్, అంతవరకు పొలిటికల్ గా క్వశ్చన్ చేసేంత వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ క్యారెక్టర్ అసాసినేటెడ్ చేసేలాగా, ఒక వ్యక్తిని టార్గెట్ చేసేలాగా పోస్టర్ల ప్రింటింగ్ వెనకాల బీఆర్ఎస్ ఉంది అనేటువంటిది కవిత చెప్పారు. నేను మరి ఉందా నిజంగానే బీఆర్ఎస్ లేదా అది ఫ్యూచర్ లో తెలుస్తుంది, కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ ఇవన్నీ చేపిస్తా ఉంది. దీనివల్ల ఫ్యూచర్ లో అల్టిమేట్ గా పోస్టర్లు వెళ్ళడం అనేది కొంచెం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో కవిత టార్గెట్ చేయాల్సి వస్తుంది, అంతేనా? ఓవరాల్ గా అంతా సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో కూడా అంటే ఆయనను టార్గెట్ చేయడానికి ఫోటోలు, వీడియోలు బీఆర్ఎస్ పార్టీ విడుదల చేస్తే దానివల్ల అందులో ఉన్న మహిళలు, అమ్మాయిలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ పేర్లు ఫోటోలతో ఫ్యూచర్ లో ఇబ్బంది, ఫ్యూచర్ లో సమాజంలో పురుషులను యాక్సెప్ట్ చేసే గుణం ఉంది సమాజానికి, కానీ మహిళలను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు, ఇబ్బంది పడతారు, వాళ్ళు నష్టపోతారు అనేటువంటి రీతిలో ఆమె మాట్లాడారు. ఇప్పుడు కౌంటర్ గా బండి సంజయ్ టీం కూడా వాళ్ళ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే అమ్మాయి
మేజర్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు, మైనర్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో పోలీసులు చేస్తారు చివరిగా ఎవరు మైనర్ ఎవరు మేజర్ అనేటువంటి. ఈ టోటల్ ఓవరాల్ అంశంలో ఇద్దరు బయట పెడుతున్నటువంటి వీడియోలు ఫోటోలతో నష్టపోయే పరిస్థితి ఉంది. దానికి అత్యుత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ ఫోటోలు వీడియోలు తర్వాత సోషల్ మీడియాలో దానిపైన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్పే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తన దృష్టిలో తప్పే కావచ్చు. బీఆర్ఎస్ పార్టీ విషయం కాస్త పక్కన పెడితే ఇండివిజువల్ తన వర్షన్ ఏంటి? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఎదుర్కొన్నటువంటి ఈ కేసులో ఈ విచారణ ఏర్పాటు చేయడం, సిట్ అంటే ఒక స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం, నోటీసులు ఇవ్వడం, ఇదంతా కూడా జనరల్గా సహజంగా జరిగే పద్ధతి కాదు. వన్స్ ఒకసారి పోక్సో కేసు నమోదైందంటే స్వయంగా బండి సంజయ్ మాట్లాడుకొచ్చారు, వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ అరెస్ట్ చేయాలి, ఆ తర్వాత విచారణలో నిజానిజాలు ఏం బయటపడతాయో చూడాలనేది జనరల్గా జరిగే తంతు. జరగాల్సింది కూడా ఇదే. కానీ ఇక్కడ విచారణకు పేరిట తనకి నోటీసులు ఇవ్వడము, 2 రోజులు టైం అడగడం ఇదంతా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో పొలిటికల్గా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. సో ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత వర్షన్ ఏంటి? అంటే ఇదంతా కరెక్ట్గానే జరుగుతోంది, ఈ ప్రాసెస్ అంతా కరెక్టే అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ఆమె బండి భగీరథ్ పైన వ్యక్తిగత దాడులు చేస్తూ పోస్టర్లు వేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదనేటువంటి వెర్షన్ ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆమె ఫైనల్ గా ఆడపిల్ల సైడ్ ఉంటారనేటువంటి స్టేట్మెంట్ అయితే చేశారు. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు తీసుకురండి అనేటువంటి ఒక పొలిటికల్ కామెంట్ కూడా చేస్తారంటే ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఆమె చేసినటువంటి ఆమె వెర్షన్ స్టేట్ కు ఉపయోగపడేలా ఉండాలి, నేను ఆడపిల్ల సైడే ఉంటాను, ఆయన వ్యక్తిగతంగా విమర్శలు చేయాల్సిన అవసరం లేదు, చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, ఈ వెర్షన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి కవిత ఎవరి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు, ఇటు బండి సంజయ్ టార్గెట్ చేశారు. సో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను తీసుకురండి అనేటువంటి స్టేట్మెంట్ అయితే ఆమె మాటల్లో కనిపిస్తా ఉంది. ఇది స్టాండ్ కంటిన్యూ ఉంటుందా లేదా చూడాలి. ప్రస్తుతం ఆమె మాత్రం ఆమె స్టాండ్ వ్యక్తిగత దాడులు ఆపండి, రాష్ట్రానికి ప్రయోజనంగా ఉండండి, నేను ఖచ్చితంగా ఫైనల్ గా ఆడపిల్ల సైడ్ ఉంటాననేటువంటి స్టేట్మెంట్ చేశాను. రైట్, థ్యాంక్ యూ మధు. సో కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు మరోసారి కాంట్రవర్సీకి దారితీశాయి. బీఆర్ఎస్ పార్టీ మూలంగానే అటు ఆ బాధితురాలి ఫోటోలు వీడియోలన్నీ కూడా లీక్ అవుతున్నాయి. వీరు చేసిన అత్యుత్సాహం మూలంగానే కొన్ని ట్వీట్లు చేసి సమస్య మొత్తం పరిష్కారం అన్నట్టుగా కలరింగ్ ఇస్తోంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి డైరెక్ట్గా కేటీఆర్ని తను టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. మరోవైపుగా బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి గురించి పదే పదే మాట్లాడడం కూడా తప్పనంటూ తన కన్సర్న్ కూడా వ్యక్తం చేశారు. ఇంకొకటి, ఆ బాధితురాలు అనవసరంగా తన ఫోటోలు తన వీడియోలు రివీల్ అవుతున్నాయి బయటికి, ఒక మైనర్ బాలికకి ఆ రకంగా బయటకి తప్పు అనే రకంగా ఎమోషన్ అవుతూనే ఇంకోవైపు తన బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేస్తోంది. మరి బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేయడంలో కవిత ఉద్దేశం ఏంటి? బండి సంజయ్ వైపుగానో బండి సంజయ్ కుమారుడు వైపుగానో సానుభూతి వ్యక్తం చేసినట్ట అనే రకంగా చాలామంది అనుకుంటున్నారు. ఒకసారి కొన్ని ట్వీట్స్ కూడా ఉన్నాయి, పీసీఆర్ ప్లే చేయండి. ఆ ట్వీట్స్ అండ్ సోషల్ మీడియా పోస్టులు కూడా ఉన్నాయి. సో సోషల్ మీడియా పోస్టులు ఏంటంటే ఒకవైపు డైరెక్ట్గా చూడండి, ఇక్కడ కనబడుతున్నటువంటి పోస్ట్లో జాగృతి టాక్స్ హోల్ చేయండి పీసీఆర్, ఒకసారి ఫుల్గా ప్లే చేయండి దాన్ని. సో ఆ జాగృతి టాక్స్ అనేటువంటి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వచ్చినటువంటి ఆ పైన టెక్స్ట్ చూడండి. సో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయికి సంబంధించినటువంటి రివీల్ అవుతుంది. ఒకసారి హోల్డ్ చేయండి. సో ఇది జాగృతి టాక్స్. సో దుబాయ్లో బండి భగీరథ్కు ఆశ్రయం కల్పించినటువంటి తెలుగు స్క్రైబ్, సంసారం ముసుగులో వ్యభిచారం చేస్తున్నటువంటి తెలుగు స్క్రైబ్, బయటికేమో బండిని విమర్శించినట్టు కలరింగ్, లోపలేమో అలాయ్ బలాయ్. సో ఇది ఒక ట్వీట్. ఆ తర్వాత నెక్స్ట్ ప్లే చేయండి. సో ఇంకో దాంట్లో డైరెక్ట్ హోల్డ్ చేయండి. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫోటోలు బయటకు వచ్చాయి, దీనికి కారణంగా ఆ అమ్మాయి జీవితం నష్టపోయే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ పార్టీ వల్లే అమ్మాయి ఫోటోలు వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. అక్కడ ఇష్యూ కాజ్ ఒకటి, ఆ జరుగుతున్నటువంటి తీరు, దీనిపైన రియాక్ట్ అవుతారేమో చూడాలి మరి నెక్స్ట్ ఫర్దర్గా అయినా. బట్ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ కారణంగానే అంతా జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీయే దీన్ని పొలిటికల్గా లేనటువంటి వ్యక్తిని టార్గెట్ చేస్తోంది అని బండి భగీరథ్ పైన బండి సంజయ్ పైన కొంత సానుభూతి వ్యక్తం చేసినట్టుగా పాజిటివ్గా మాట్లాడుతున్నట్టుగానే కవిత మాటల్లో అర్థమవుతుందనే చర్చ జరుగుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కవిత మాట్లాడింది నిజమైన? ఒకసారి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ తను ఏం మాట్లాడుకొచ్చారు, సో అటు బీఆర్ఎస్ పార్టీ మీద బండి భగీరథ్ కేసు మీద ఏం మాట్లాడుకొచ్చారు ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది.
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? కొన్ని పార్టీల వాళ్ళు. కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి పోస్టర్ పెడతాం తెలంగాణ ఎవరు పెడుతున్నారో కదా, వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్ గా నచ్చని అంశం.